నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పటివరకి మనకు జగన్‌కి అనుకూలంగా సినిమాలొచ్చాయి. 'వ్యూహం' అని అండ్ 'యాత్ర 2' కూడా వస్తుంది ఇప్పుడు. సో, ఈ అవును. ఈ సందర్భంలో ఇంకోటేంటంటే మనకిప్పుడు 'రాజధాని ఫైల్స్' అని ఒక సినిమా వస్తుంది. దానికి దర్శకుడు 'భాను'. అయితే ఈ సినిమా హ్మ్. వచ్చిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు భాను గారు. అంటే దర్శకుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వైసీపీ నేతల వల్లే బెదిరింపులు కాల్స్ అంటే బెదిరింపులు చర్యలకు పాల్పడడం వల్ల తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. తను ఎక్కడ కూడా కనిపించట్లేదనే వార్త అయితే వస్తుంది. సో దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయాలను, సినిమా ఇండస్ట్రీని దూరంగా చూడలేని పరిస్థితులొచ్చాయి. హ్మ్. ముఖ్యంగా గతంలో సినిమా ఇండస్ట్రీకి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంతో సంబంధాలున్నాయని అనిపించేది. ఎందుకంటే అవును సార్. రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు. సినిమాలలో డబ్బులు సంపాదించిన హీరోలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు. హ్మ్. ఇంతవరకు బాగానే ఉంది చాలా వరకు. కానీ ఇక రాజకీయ నాయకులు సినిమాల్లో పెట్టుబడిగా పెట్టడం కానీ, సినిమాలకు బినామీలను ప్రొడ్యూసర్‌గా చేసుకోవడం కానీ, అదొక ఎత్తైతే ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయి సినిమాలనే మాధ్యమంగా వాడుతూ వాళ్ళ రాజకీయాలను చొప్పించుకుంటూ దాని తరహా అయినటువంటి సినిమా కథాంశాలుగా సినిమాలు రూపొందిస్తూ వాళ్ళని హీరోగా, ఇతరులను విలన్‌గా చేసే ప్రయత్నాలు. ఒక కోణంలో మాత్రమే వాస్తవ చరిత్రలో జరిగిన సంఘటన ఒక కోణంలో మాత్రమే చూపించే ప్రయత్నాలు చేయడం. ఇది హ్మ్. చాలా దురదృష్టకరం. కళను హ్మ్. కళలా కళను కళలా చూడకుండా, కళాకారులను కళాకారులుగా చూడకుండా, వాళ్ళని కూడా రాజకీయ నాయకుల్లా, రాజకీయ రంగంలా మార్చడం అనేది చాలా దురదృష్టకరం. ఇది హ్మ్. ఈ ఒక్క కాడనే కాదు. వాళ్ళు అంటే నేషనల్ వైజ్ చూసినా అవే దిగజారిన రాజకీయాలు. ప్రాంతీయ భాషా తత్వంలో చూసినా కూడా ఇక్కడ కూడా అదే రకమైనటువంటి తీరు కొనసాగుతుంది. ఇది మంచి పరిణామం కాదు. సినిమా ఇండస్ట్రీ కూడా చివరికి సినిమాలంటే రాజకీయమే కాకపోవచ్చు. సినిమాలలో రాజకీయ డైలాగులు ఉంటాయి కాబట్టి, ఒక తరహా రాజకీయ పార్టీ వాళ్ళు ఒక సినిమాలో చూసి, ఇంకో తరహా రాజకీయ పార్టీ సినిమాలు ఇంకో వాళ్ళే చూస్తుంటే, ప్రేక్షకులు కూడా విభజన వస్తే సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగడానికి చాలా కష్టం ఉంటుంది. త్వరలో ఈ సిస్టమ్ ఇలాగే కొనసాగితే సినిమా పరిశ్రమ దెబ్బతినే పరిస్థితుంది. ఆల్రెడీ సినిమా పరిశ్రమ అనేది ఇప్పుడు సినిమా థియేటర్ల సంఖ్య తగ్గిపోవడం కారణం. హ్మ్. ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండటం. అన్నిటికన్నా ప్రేక్షకుడు ఆల్టర్‌నేటివ్ ప్లాట్‌ఫార్మ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుక్కుంటున్నాడు. ఒకనాడు టీవీ రంగం మాత్రమే ఉండేది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, రకరకాల వెబ్ సీరీస్‌లొస్తున్నాయి. ఈ అవును తరుణంలో సార్. డబ్బులు పెట్టి సినిమా థియేటర్‌కి వెళ్లి సినిమా ప్రేక్షకుడు ఫ్యామిలీ పరంగా చూసాల్సిన అంశాలు దొరకట్లేవు. ఒకవైపు సాహిత్యపరంగా చూస్తే అశ్లీలం లేదా ఇంకా ఏంటంటే హింస ఎక్కువుంది. అహింస కాదు, హింస ఎక్కువుంటుంది. అంటే హింస, హ్మ్. అశ్లీలంతోటే సినిమాలకెళ్ళలేని ప్రేక్షకుడు ఇప్పుడు రాజకీయం కూడా థియేటర్ ప్లాట్‌ఫార్మ్‌కి రాజకీయాలు కూడా చొప్పించడం చాలా దురదృష్టకరం. అయితే హ్మ్. ఈ తరహా చిత్రం వస్తున్న క్రమంలో మరి ఎవరు ఫస్ట్ తీస్తున్నారు అంటే గుడ్డు ముందా, కోడి ముందా అంటే ఏం సమాధానం చెప్తారో, అలాగే ఏ రాజకీయ పార్టీ మొదలు సినిమాను ప్రవేశపెట్టింది, సినిమాని రాజకీయాలు చొప్పించారని చెప్పడానికి ఆ తరహానే కష్టసాధ్యం. ఫస్ట్ మీరు లేదా మేము అని మీరు గతంలోను లేదా ఇప్పుడు మీరు చేశారంటూ ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ పోటీగా సినిమాలు వస్తా ఉన్నాయి. మనం అవును సార్. చూస్తూనే ఉన్నాం. సహజంగా చిన్నపాటి భావ వ్యక్తీకరణలో అపార్థం ఉన్నా, ఒకరిని కించపరిచే విధానం ఉన్నా, ఒకరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు సెన్సార్ బోర్డ్ అనే ఆ చిత్రానికి అభ్యంతరాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ హ్మ్. ఎందువలన మరి సెన్సార్ బోర్డ్‌లో వాళ్ళు ఉన్నటువంటి అంకిత భావం లేకపోవడం, పైగా ఆ సెన్సార్ బోర్డు స్క్రీనింగ్ కమిటీ సినిమా వాచ్ చేసి రిపోర్ట్ ఇచ్చే కమిటీకి కూడా రాజకీయ వేదికలు అవ్వడం, హ్మ్. రాజకీయ అదొక రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రమ ఆశ్రయించడానికి ఒక వేదికగా తయారు కావడం, అక్కడ రాజకీయాలు జరగడం, మొత్తం వెరసి ఇట్లాంటి దరిద్రాన్నంతా కూడా సినిమా ఇండస్ట్రీ తీసుకొచ్చారు. అందువల్లనే ఇప్పుడు సినిమాల మీద వెగటు ఏర్పడుతుంది. దాంతో పాటు సినిమాల మీద కేసులవ్వడం, ఆ సినిమా కళాకారులను కూడా ఇంకా దురదృష్టకర సంఘటన ఏంటంటే సినిమా కళాకారులను కూడా పార్టీ బేస్‌గా చూడాల్సిన దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఒక హ్మ్. నటుడు, ఒక సినిమా పార్టీ వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ వ్యక్తి ఆయన సినిమా పనిచేసాడంటే ఆ సినిమాలో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన డైలాగులుంటాయి. ఒక హ్మ్. సినిమాకు ఆ రాజకీయ పార్టీ ప్రొడ్యూసర్సే ఉంటారు. ఇంకో పార్టీ ప్రొడ్యూసర్స్ ఉండరు. ఇట్లా కళామతల్లిని, తెలుగు ఇండస్ట్రీని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ ఈ రోజున ఉన్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీలు. హ్మ్. అయితే ఇప్పుడు జరుగుతున్న టాపిక్‌లో మనకు ఈరోజు అయినటువంటి ఆహ్, 'రాజధాని ఫైట్' చిత్రం అవును ఇది సార్. స్పష్టంగా క్లియర్‌గా టీజర్ నిన్న రిలీజ్ అయిన కాడ నుంచి రికార్డ్ బ్రేకులు చేస్తూ వ్యూస్ వస్తున్న మాట వాస్తవం.
ఇది తెలుగు వన్ బ్యానర్ మీద కంఠమనేని రవిశంకర్ గారు నిర్మిస్తున్న చిత్రం. భాను అనే దర్శకుడు దర్శకు వచ్చిన ఈ చిత్రంలో మన మన సీనియర్ నటులు వినోద్ గారు, వాణి విశ్వనాథ్ ప్రధాన తారంగణం వచ్చింది. అక్కడ కథాంశం ప్రకారం మనకు తెలిసిన సమాచారం అంటే ఇది అమరావతి రాజధాని పేరు మీద ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని, ఆ ఫైల్స్ ఏం జరుగుతున్నాయి రాజధాని ఫైల్స్ మీద చేసి ప్రజల వర్షంలో అమరావతి రాజధానిని మార్పు చేస్తూ 3 నుంచి 4 రాజధానులుగా ఎప్పుడైతే తీసుకున్నారో దాని పర్యవసానంగా అక్కడ రాజధానికి కోల్పోయినటువంటి భూములు కోల్పోయిన వాళ్ళు, భూములు ఇచ్చి త్యాగం చేసిన వాళ్ళు, ఈ వర్షన్ అంతా అంటే ఒక రకంగా చెప్పండి ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత ఉద్యమ రూపం ఉందో దానికి తెలుగుదేశం పార్టీ ఎండార్స్ ఇస్తా ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఫేవరబుల్ గా సినిమా చేశారా అనిపించేలా ఉంది. అయినప్పటికీ అది ప్రజా సమస్యగా ఉంది. అక్కడ రాజధాని మార్పు అనేది ప్రజల సమస్యగా ఉంది. దాన్ని ఎండార్స్ చేస్తూ ఆ కథాంశాన్ని సినిమా అంశంగా తీసుకున్నట్టు కూడా అర్థమవుతుంది మనకు. కాకపోతే అమరావతి బదులు ఐరావతి అని పేరు పెట్టడం, తర్వాత అక్కడ మనం టీజర్ లో చూస్తే డైలాగులు అసెంబ్లీలో జరిగే డైలాగ్ వర్షంలు అవన్నీ చూస్తే కూడా మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే వ్యూహం 1, వ్యూహం 2 యాత్రా చిత్రాలు వాళ్ళు ఎట్లాగో ఏ పేరు మీద ఏ భావ స్వేచ్ఛ పేరు మీద అయితే తీశారో, ఏదైతే ఆ పార్టీ ఎజెండాగా తీశారో అదే పార్టీ ఇతరు వాళ్ళు కూడా అదే స్వేచ్ఛ ఉంటుంది, అదే సూత్రం పనిచేస్తుంది. వీళ్ళు కూడా అదే తీశారని భావించాలి. కానీ మేము తీసినప్పుడు చెల్లుబాటు అవుతుంది, మేము ఎట్లయినా సరే దాన్ని ఇంకా రచ్చ చేసి టీవీ డిబేట్లలో ఆ సినిమాకు ప్రమోషన్ తెచ్చుకుంటాము, రచ్చ చేస్తామని అనే ఏకధోరణిలో బుల్డోజింగ్ పద్ధతిలో చేస్తూ యువతల వాళ్ళకు వ్యతిరేకించినటువంటి సినిమా నటులను కానీ సినిమా దర్శకులని బెదిరించడం వల్లనే వీళ్ళు ఈ రోజు అదృశ్యం అయ్యాపోయారు, అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తుంది. భానుగారు అంటే భానుగారిని బెదిరించారని, బాగా ట్రోల్ చేస్తున్నారని, అతన్ని ఒత్తిడికి గురి చేస్తున్నారని సమాచారాలు అందుతా ఉన్నాయి. అందుకనే భానుగారికి ఎవరికి కనిపించకుండా గత ఈ టీజర్ రిలీజ్ అయినటువంటి తర్వాత 8 గంటల తర్వాత సుమారు ఇప్పటికి కూడా 24 అవర్స్ 36 అవర్స్ అవుతుంది. ఆయన ఎక్కడ ఉంటున్నారో కూడా సరి అయిన సమాచారం దొరుకుతలేదని కూడా మీడియాలో కథనాలు వింటున్నాం. అంటే ఏంటి, భానుగారిని వీళ్ళు ప్రలోభితం చేశారు. అది భయపెట్టిస్తున్నారా లేదా లొంగ తీసుకున్న ప్రయత్నం చేస్తున్నారా? ఒకవైపు ఇది చేస్తున్న చిత్రం రాకుండా ఉండటానికి ఎత్తుగడలేస్తూ సెన్సార్ బోర్డు ఒత్తిడి చేస్తున్నారు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ సినిమా రిలీజ్ డేట్ 15th అయితే ఇచ్చారు. వ్యూహానికి ఏ విధమైన చట్టాలు వర్తిస్తాయో, వ్యూహం 2కు కానీ యాత్రకు ఏ విధంగా చట్టాలు వర్తించాయో, ఏ విధమైన భావ స్వేచ్ఛ వర్తించిందో అదే సూత్రాలు ఈ రాజధాని ఫైల్స్ కూడా వర్తిస్తుంది. ఈ సమన్వయము చట్టం అందరికీ, ధర్మం చట్టం అందరికీ సమానం అన్న బేసిక్ సూత్రం, కామన్ సూత్రాన్ని వదిలేసి కేవలం అధికారం ఉంది అని మాకు ఇష్టం వచ్చినట్టు మేము బుల్డోజర్గా చేస్తాము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు ప్రజలు ఇవన్నీ చూస్తూనే ఉంటారు. ప్రజల దగ్గర మంచి ఆయుధం ఉంది. రాబోయే ఎన్నికల్లో వాళ్ళ నిర్ణయాలకు శిరసావించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్టు సార్, అదే సార్ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అనుకూలంగా సినిమాలు వచ్చినాయి అంటే జగన్ కి అనుకూలంగా మాత్రమే వచ్చినాయి. ఒక సినిమాతోనే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు, మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు ఈ రాజధాని ఫైల్స్ వచ్చినంత మాత్రాన ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఎందుకు ఇంత భయాందోళనకి గురైపోయి బెదిరింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? ఇప్పటికీ ఇది అర్థం కాని విషయం. అంటే ప్రజల్లో కూడా ఇదే ఉంది, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన సినిమాల్ని ఆదరించారు, వాళ్ళకు సంబంధించిన సినిమాల్ని ఆదరించిన ప్రజలు ఇప్పుడు తనకి వ్యతిరేకంగా వస్తుందని తను ఎందుకు అనుకుంటున్నారు ఫస్ట్ అని చెప్పేసి వాళ్ళలో ఒక ఆలోచన స్టార్ట్ అయింది. అసలు దీని పరిణామం అంటే దీనికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది సార్? వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ వాళ్ళ పార్టీ పనితీరు విషయంలో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఎవరు విమర్శించరు. విమర్శించినా కూడా అవి చెల్లుబాటు కావు. మా పనితనం మమ్మల్ని నిలిపిపెడుతుంది, మా పనితనం మమ్మల్ని గెలిపిస్తుంది అని నమ్మకం ఉన్నప్పుడు ఇట్లాంటి చర్యలకు ఒడిదుడుకరు. వాస్తవానికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక ఎవరు మాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు మీడియాని ప్రెస్ని తమ కంట్రోల్ తీసుకోవడం, ఎవరైనా సోషల్ ప్లాట్ఫామ్లో ఏదైనా రాతలు చేస్తే కేసుల రూపంలో బెదిరించడం. ఆ తర్వాత నిన్న చూసాం ఒక సినిమా నటుడు పాప మన మౌలి అని చెప్పేటటువంటి ఆర్టిస్ట్ 90s లో కుర్రాడు, జస్ట్ 15 బిలో కుర్రాడిని కూడా ఏ విధంగా బాగా ట్రోల్ చేశారో, రాజధాని మాయం అని చెప్పేసి ఆయన ఏదో సెటైరిక్ గా చెప్పిన మాటని ఆ కుర్రవాడిని కూడా వదలకుండా చేశారంటే వాళ్ళ పనితీరు మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడాన్ని మనం ఉదాహరణ చూడాలి. అయినా సరే ప్రజల చేతిలో ఆయుధం ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తుంటారు. తాత్కాలికంగా ఒత్తిడి గురి చేయగలుగుతారు, కొందరిని బెదిరించగలుగుతారు, కానీ శాశ్వతంగా మాత్రం ప్రజాకోర్టులో సరైన తీర్పు వస్తుంది. అప్పుడు మాత్రం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు.
ఇప్పుడు గతంలో అయితే రిగ్గింగ్ సిస్టమ్, ఓటు బ్యాలెట్ సిస్టమ్ ఉండేది. అప్పుడు వీళ్ళ బలవంతుందే రాజ్యం అయ్యేది. కానీ ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చిన తర్వాత అలాంటివి ఏమి కూడా చెల్లుబాటు కావట్లేదు. కాబట్టి సరి అయిన తీర్పు ప్రజలు ఇవ్వబోతుంటారు. దానికి అనుగుణంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటుంటే బాగుండే, కానీ చివరికి కళారంగాన్ని కూడా ఇలా కలుషితం చేయడం అనేది నిజంగా దిగజారిన రాజకీయాలకు నిదర్శనం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.